అందరికీ నమస్కారం. ఈ ఏడాది జరుగుతున్న రాజమండ్రి జిల్లా గ్రామ పంచాయతీ క్వారీకి చెందిన వేలపాట ఇక్కడ జరుగుతోంది. వేలల్లో కలుసుకోవడానికి వచ్చిన ఒక్కొక్కళ్ళు నేను మన గ్రామ పంచాయతీ తరఫు నుంచి పంచాయతీ సెక్రటరీ అయిన నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఏంటి రాధాకృష్ణ, ఎవరు రాకుండానే స్వాగతం అని చెప్తున్నావు? ఇది సర్కారు పని కదా, సర్కారు పని సక్రమంగా జరగాలి, అదే కదా చట్టం. నమస్కారం. ఈసారన్నా వేలం పాడటానికి ఎవరైనా వస్తారని అనుకున్నా. ఎలా వస్తారు? కాంట్రాక్ట్స్ తీసుకోమని రౌడీ వదల్ని బతిలాడాల్సి వస్తుంది. ఇంకా ఏంటి ఫైల్స్ చూస్తూ కూర్చున్నారు? వెళ్ళండి, పంచాయతీలో నాకు పనుంది, నేను బయలుదేరుతున్నా. నేను ఇక్కడికి వేలం పాట కోసం వచ్చాను. నా పేరు అరుణ్ కుమార్. వేలం తీసుకునే రూల్స్ అన్ని తెలుసు కదా? తెలుసు. వేలం పాటలో కొన్ని రూల్స్ ఉంటాయని నువ్వు బాస్ గురించే కదా చెప్పింది. అవును, బాస్ ఏమైనా చేయగలిగే ఒక రౌడీ. వాడు ఏరియాలో పెద్ద మనిషి, వాటిని ఎదిరించుకుని ఏం చేయలేం. తెలుసు, అది తెలుసుకునే కదా నేను ఇక్కడికి వచ్చింది. రండి. నువ్వు బండినైతే వేగంగా తోలినప్పుడే నేను అనుకున్నానులే ఏలానికే వచ్చుంటావని. అయితే ఇంక విషయాలేంటి? ప్రెసిడెంట్ చెప్పలేదా ఏంటి ఈ రాజమండ్రి వాళ్ళ గురించి? వేలం అమౌంట్ లో 10% ఇవ్వాలి. అంతేకాదు ప్రతి నెల డబ్బు ఇవ్వాలి. దానికి అతను పెట్టుకున్న ముద్దు పేరు పన్ను. ఇది వాళ్ళ నాన్న కాలం నుండి ఇవ్వడం అందరికీ అలవాటైపోయింది. ముందు పవర్ యూజ్ చేసుకుని తీసుకున్నారు, ఆ తర్వాత అది మామూలైంది, తర్వాత అలవాటైంది. కానీ నేను 10 అంటే 10 పైసలు కూడా ఇవ్వను. అది తీసుకోవడానికి మాకు తెలుసు. అది కుదరదు. వెంటనే వెళ్లి చెప్పి మీ బాస్కి ఈ అరుణ్తో పెట్టుకుంటే చాలా ఇబ్బంది పడతాడని. ఫుల్ లోడు నొక్కితే ముక్కలు ముక్కలు అవుతాం. మళ్ళీ మనం కలుసుకోవాలి. ఓ, ఎప్పుడు ఎక్కడికి రావాలో చెప్పు, వస్తాను. రండ్రా. సూపర్, నువ్వింత ధైర్యవంతుడు అనుకోలేదు. దేవుడా కాపాడు. అది కష్టమే సార్. భాస్కర్ ని ఎదిరించి మాట్లాడినందువల్ల మన ఊరు అంగాళమ్మ కూడా కాపాడలేదు సార్. ఏంట్రా? నమస్తే అన్న, మీ పాకెట్లో ఏమన్నా చేంజ్ ఉందా అన్న? రే పోండ్రా. ఇవ్వండి అన్నయ్య, ఒక విషయం ఉంది. ఇదిగో. ఏంటది? హెడ్ పడింది, హెడ్ పడింది, హెడ్ పడింది. హెడ్డే కదా. నువ్వేనా అచ్చునాథన్ అంటే? అవును, నేనే. అసలు నీ సబ్జెక్ట్ ఏంటి? నువ్వెక్కడి నుంచి వస్తున్నావు అసలు? మా నాన్న పేరు చెప్తే తెలుస్తుంది. నీకే కాదు, మీ నాన్నకు కూడా తెలుస్తుంది. కొన్ని సంవత్సరాల క్రితం క్వారీని లాక్కొని తన్ని తరిమేసిన ఆ యాంటో కొడుకునే నేను. ఇప్పుడు అర్థమైందా? అయితే అదే కేసు అనమాట. మీ నాన్నకి బదులుగా బదులు చెప్పడానికి వచ్చిన ఎదవ్వా నువ్వు. ఒక్కసారి నేను డిసైడ్ అయితే ఏసి పారేస్తాను. మిగలవు. నాతో పెట్టుకోవద్దు, జాగ్రత్త. ఏమన్నావురా నువ్వు? డిసైడ్ అయిపోతే వెంటనే ఏసి పడేస్తావా? ఏయిరా చూద్దాం చెత్త నా కొడక.
చితకపోతున్నా వదలకు. అవునన్నా. ఎత్తి విసిరే అన్నా. కొట్టండి. మా నాన్న పట్టకత్తి భాస్కర్ని గెలవడానికి మీ అయ్య వల్లే కాలేదురా అది. ఆ తండ్రికి పుట్టినోడ్రా నేను. ఎదిగో చూడు, ఇంకోసారి ఇలా తిరుగుతా ఉన్నావు అనుకో, ప్రతి ఊర్లో ప్రతి వాడి దగ్గర ఇలాగే దెబ్బలు తినాల్సి వస్తుంది. పోరా. క్వారీని వేలంపాట పాడటానికి ఒకే ఒకరు వచ్చారు. అతనే అరుణ్ కుమార్. నిన్నట్లా వదలటానికి వీల్లేదు. ఆ బాస్ కి వ్యతిరేకంగా మనం పోరాటం చేయాలి. ఏంటి ప్రతిపక్ష నాయకులకి జలుబు చేసిందా? బాసుకి ఎదురుగా ఒక పోరాటం చెప్పడానికే బాగుంది, వినటానికే బాగుంది, కానీ తనకెదురుగా జెండా పట్టుకోవడానికే ఎవరైనా వస్తారని మీకనిపిస్తుందా? అందరి దగ్గర అతను మామూలు తీసుకున్నా జనాల ముందు తన ఒక హీరో యార్, నాయకుడు. అది మాత్రమేనా, క్వారీ తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు కూడా తనకి సపరేట్ గా మామూలు ఇవ్వాలి. ఆ అలవాటు వాళ్ళ నాన్న భాస్కర్ దగ్గర నుంచి అలవాటు అయ్యింది. ఇలా పారంపర్యంగా వస్తున్న విషయాన్ని ఏ ఇబ్బంది లేకుండా కొనసాగిస్తూ ఉంటే మీకేంటయ్యా ఇబ్బంది? ఆ క్వారీ అంతెందుకు, ఈ పంచాయతీ ఆఫీసు ఉన్న స్థలం కూడా తన కుటుంబం పేర్లోనే ఉంది ఒక కాలంలో. అప్పుడు మీరేమంటున్నారు? అతను చేసే రౌడీజం అంతా మనం సపోర్ట్ చేయాలంటున్నారా? రౌడీజమా? బాస్ చేసేది ఏ రకమైన రౌడీజం? బాస్ మామూలు తీసుకుంటున్నారు, మీరు లంచం తీసుకుంటున్నారు. ఇందులో ఏది తప్పు, ఏది కరెక్ట్? మీరు చెప్పింది తప్పు అని మీరు ఒప్పుకోవాలి. లంచం తీసుకున్నవాడు చెబితే ఒప్పుకుంటాను, నువ్వు కాదు. ఆపండి. ఈ పంచాయతీని మనం మార్చలేమని నాకు అర్థమైంది. మీలాంటి వాళ్లే ఈ పంచాయతీకి శాపం. రండి. బాస్నే ఎదుర్కోవాలని వీళ్ళు మనకు చెబుతున్నారయ్యా. ఎందుకంటే ఈయన ఒకప్పుడు టీచర్ గా ఉన్నాడు. ఇతని దగ్గర చదువుకున్న బాసు ఇతన్నేం చేయడు, కానీ మనల్ని వదిలిపెడతారా? చంపి ఉప్పు పాత్ర